చేయాలి. ఇక్కడ సర్పంచ్ అయితే సర్పంచ్కి చేయాలి, వార్డు అయితే వార్డు నెంబర్ వేయాలి. ఇక్కడ గ్రామ పంచాయతీ ఏదైతే అది రాయాలి. రాయండి, మీరు ఫిలప్ చేస్తే మీకు డౌట్ క్లియర్ అవుతుంది. ఫిలప్ చేయండి. గ్రామ పంచాయతీకి నింపేటప్పుడు గ్రామ పంచాయతీ నింపాలి. నియోజకవర్గం అన్నప్పుడు అది ఎంపీటీసీ జెడ్పీటీసీకి సంబంధించి కాబట్టి అది డాష్లు పెట్టండి. ఎంపీటీసీ జెడ్పీటీసీ అన్నప్పుడు ఇది డాష్. ప్రాయోజిక నియోజకవర్గము డాష్. దీంతో టాలీ చేసుకోవాలి. ఇక ఈ స్పెసిఫైన్ సిగ్నేచర్స్తో టాలీ చేసుకోవాలి. ఆయన ఎన్నికల ఏజెంట్ సంతకం ఇక్కడ ఉంటుంది. ఇక్కడ అభ్యర్థి ఇక్కడ ఏజెంట్ మేడం. ఇక్కడ ప్రిసైడింగ్ అధికారి సంతకం ఏమో పోలింగ్ ఏజెంట్. నేనేం చేసిన అంటే ఇక్కడ రాసుకొని వచ్చిన, వినండి ఒకసారి. ఈ సారుకు అభ్యర్థి కదా, ఈయన ఎలక్షన్ ఏజెంటు. ఎలక్షన్ ఏజెంటు ఇగో ఈయన ఈ అభ్యర్థికి ఇగో నన్ను ఈ తుర్కయంజాలనే విలేజ్లో ఏజెంట్గా నియమించిన అనేటువంటి సందర్భంలో ఈయన పేరు వస్తే ఈయన సంతకం ఉండాలి. ఈ సంతకం అని ఉండొచ్చు, లేదా ఆయననే ఉంటే ఆయన సంతకం అని ఉండొచ్చు, అభ్యర్థి సంతకం అని ఉండొచ్చు, లేకపోతే ఇద్దరిట్లలో ఎవరి సంతకం అని ఉండొచ్చు. ఈ సంతకాలు ఎక్కడ మనం మ్యాచింగ్ చేసుకోవాలి ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్ ఏజెంట్ పోలింగ్ ఏజెంట్ కన్ఫ్యూజ్ వస్తుంది కదా, ఎలక్షన్ వస్తుంది కదా సార్. అది స్టేజ్ 1లో చేసినప్పుడు అయితే ఒక క్యాండిడేట్ కంటెస్టింగ్ క్యాండిడేట్ నేను అంతగా ఉండలేను అన్న సమక్షంలో ఎలక్షన్ ఏజెంట్కి ఒక ఆథరైజ్ చేస్తాను. అది ఫామ్ నెంబర్ 11లో ఇస్తాను. మనకు ఎమ్మెల్యే కానీ వాటికి అయినప్పుడు ఎంపీకి కానీ ఒక క్యాండిడేట్ అంతటా ఉండలేడు కాబట్టి ఆయన ఎలక్షన్ ఏజెంట్ పెట్టుకుంటాడు. ఓకేనా? ఇక్కడ కూడా గ్రామ పంచాయతీ కూడా ఎలక్షన్ ఏజెంట్ పెట్టుకునే అవకాశం ఫామ్ నెంబర్ 11లో క్యాండిడేట్కి ఉంది. ఆయన రాను అనుకున్నప్పుడు ఈవెన్ విత్డ్రాయలకు కూడా ఎలక్షన్ ఏజెంట్ క్యాండిడేట్కి ఎంత పవర్ ఉందో విత్డ్రా చేసుకోవడం కానీ పూర్తి అధికారాలు ఇవ్వడం. కంటెస్టింగ్ క్యాండిడేట్ ఎలక్షన్ ఏజెంట్కి పూర్తి అధికారాలు ఇస్తాడు. ఆయన తరఫున పూర్తి అధికారం ఉంటుందని. ఓకేనా? అయితే గ్రామ పంచాయతీలో సాధన కూడా కరెక్ట్. అది ఇంతవరకు మేము స్టేజ్ 1 చేసినాం కదా, ఏ ఒక్క క్యాండిడేట్ కూడా ఇప్పుడు మొత్తం మన ఈ పంచాయతీలో ఏ ఒక్కరు కూడా ఎలక్షన్ ఏజెంట్ పెట్టుకోలేదు. ఎందుకంటే అదే గ్రామ పంచాయతీ ఆయనే ఉంటాడు. ఆయనే వచ్చినప్పుడు ఇది ఇక్కడ ఎట్లా ఉంటుందంటే పోలింగ్ మనం ప్రతిపాదించిన వ్యక్తి ఉంటాడు కదా, ఆయన కూడా పోవచ్చు అంటే రద్దు చేయడానికి. ఇప్పుడు ఒకవేళ ఈయన పెట్టుకోండి అనుకోండి ఎలక్షన్ ఏజెంట్, ఆయన కూడా రద్దుపరచవచ్చు అనమాట. నేను క్యాండిడేట్ ఇచ్చారు వద్దు ఈయనది అని కూడా ఆయనను విత్డ్రా చేసుకోవచ్చు. ఆయన ఫార్మ్ విత్డ్రా చేసుకోవచ్చు. ఊర్లలో ఎట్లుంటుంది, ఆయన కొద్ది రాత్రి మార్చడం అనుకో తెల్లారి ఆయన విత్డ్రా పోతాడు, క్యాండిడేట్ లేకుండా విత్డ్రా అయిపోతుంది. సో అటువంటి సమస్య వస్తుంది. కాబట్టి గ్రామ పంచాయతీలో ఇప్పటివరకు అయితే ఏం లేదు, ఉండదు కూడా. మీరు ఓన్లీ కంటెస్టింగ్ క్యాండిడేట్ ఇచ్చిందే చూస్తారు, మిగతా అంతా ఖాళీ ఉంటుంది. మీకు ఈ సంతకాల కోసం ఇవాళ వచ్చినాయి, ఇవాళ వేస్తున్నాము, రేపు మీకు అడిగొస్తుంది. అయితే మళ్ళీ ఒకసారి చూడండి మేడం. ఇక్కడ ఎలక్షన్ ఏజెంట్, ఇక్కడ ఎలక్షన్ ఏజెంట్ ఉంటే రాయండి, లేకపోతే డాష్ పెట్టండి. నెక్స్ట్ ఏంటిది? ఏజెంట్ను ఉపసంహరించుకోవడం. ఈ సమస్య రాదు, ఈ సమస్య రాదు. వస్తే కూడా నింపండి. ఏది పేజ్ నెంబర్ 138 లాస్ట్ బట్ 1 చేయండి. లాస్ట్ ఏజెంట్ సంతకాలు. ఒకవేళ ఏజెంట్ సంతకం పెట్టడానికి నిరాకరిస్తే నెక్స్ట్ నిరాకరించినటువంటి వాళ్ళ పేర్లు కూడా ఇక్కడ చూడండి. డిక్లరేషన్పై సంతకాలు చేయడానికి ఈ కింద పేర్కొన్న పోలింగ్ ఏజెంట్ నిరాకరించారు. ఒకవేళ ఇంట్లో కూడా ఆయన సంతకం పెట్టడానికి నిరాకరించింది అనుకో, ఆయన పేరు రాసి వదిలేశారు. 42 దేనికి మేడం? ఇది నింపాలనా మనం వద్దా? సెకండ్ బాక్స్ కాన్సిక్వెంట్ బాక్స్ ఉపయోగిస్తేనే ఇది రాయాలి. మాకు మరీ చెప్పారు. మనోళ్ళు ఏం చేస్తారంటే పార్ట్ 1, 2, 3 అన్నీ నింపి ఒకటేసారి సంతకాలు పెట్టించి అన్నీ నింపి పడేస్తారు. తీరా చూస్తే బ్యాలెట్ మనం యూజే చేయలేదు, అయినా కానీ నింపుకొచ్చారు. ఆ తప్పు చేయకండి. ఎండ్ ఆఫ్ ద పోల్లో కూడా సేమ్ మళ్ళీ ఆ అభ్యర్థుల సంతకాలు రాయాలి, వాళ్ళ పేర్లు సంతకాలు తీసుకోవాలి. ప్రిసైడింగ్ ఆఫీసర్ సంతకం పెట్టాలి. ఎస్హెచ్ఓ ఎప్పుడు యూజ్ చేస్తాం మనం? ఎప్పుడైతే ఛాలెంజ్ విన్ అవుతుందో ఎస్హెచ్ఓ ఈ లిస్ట్ ఫామ్ రాయాలి. ఇవంతా చేసి ఎవరికి ఇవ్వాలి? ఎస్హెచ్ఓకి ఇవ్వాలి. ఆ క్యాండిడేట్ని కూడా అప్పచెప్పాలి. ఖచ్చితంగా ఈ మీద మెన్షన్ చేయాలి. ఒక గిడ ఫామ్కు గిడ మెన్షన్ చేయాలి. ఒక గిడ ఉంటుంది పైన పోలింగ్ స్టేషను,
లేకపోతే గ్రామ పంచాయతీ, వార్డు, సర్పంచ్ అని ఉంటాయి. అవి మినిమం రాయాలి. రాసి పెట్టుకోవాలి ముందు రోజే. ఇది చెప్పండి. 21 ఫామ్ 21 ఏంటిది? ఇది ఛాలెంజ్. నెక్స్ట్ ఇదేం సార్? ఆయన ఫీజు పే చేస్తాడు కదా, ఆ ఫీజు పే చేస్తే మనకు ఒక రిసిప్ట్ బుక్ కూడా ఉంటుంది. అందులో రాసి రిసిప్ట్ చింపి ఇవ్వాలి ఆయనకు. వయసు నిర్ధారణ ఎవరిదైనా డౌట్ వస్తుందా మీకు? ఇది వచ్చే అవకాశం ఉంటుందా? ఇది కూడా నిల్లే, కానీ అడ్రస్ అయితే రాయాలి. నెక్స్ట్ 154 ఇదేంటిది? సేమ్ అదే డిక్లరేషన్. నెక్స్ట్ ఇదేంటిది? ఏ ఫింగర్కు? ఇండెలిబుల్ ఇంకో. ఓటర్కి ఏ ఏలుకు? లెఫ్ట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్ లేకపోతే, ఇది లేకపోతే, ఇది లేకపోతే, ఇది లేకపోతే, ఇది లేకపోతే, ఇది లేకపోతే, ఇది కూడా లేకపోతే, ఇది లేకపోతే, ఇది లేకపోతే, ఇది లేకపోతే, ఇది లేకపోతే, ఇది లేకపోతే, ఇది లేకపోతే, ఈ రెండు చేతులు లేకపోతే, అసలు కాళ్ళు చేతులు లేకపోతే, ఏడనైనా ఒక శరీర భాగానికి ఎన్నైనా ఒక దగ్గర పెట్టాలి. ఈ సిచ్యువేషన్ రాదు. కలర్లోంది ఇది ఫాము బ్రౌన్ కలర్. సీల్ చేయాలన్నా సీల్ చేయొద్దా? ఎవరికి అప్పగించాలి? R02. వెరీ గుడ్. టెండర్ బ్యాలెట్ పేపర్గా వినియోగించిన బ్యాలెట్ పేపర్లు తెలుసు కదా. టెండర్ బ్యాలెట్ వినియోగిస్తున్నామా మనం? ఏమన్నా నీళ్ళు పెడతాం. మొత్తం మీద మనం తీసుకున్నవి ఇక్కడ వినియోగించిన అన్నీ కలిసి టాలీ కావాలి. రైట్. కౌంటింగ్ అప్పుడు చూడండి. కౌంటింగ్ ఓట్లను మొత్తం కలిపి లెక్కింపు చేయు విధానంలో బ్యాలెట్ బాక్సులలో ఉన్నటువంటి మొత్తం బ్యాలెట్ పేపర్ల సంఖ్య, అంటే మనము ఇక్కడ రాసింది ఈక్వల్ రావాలన్నా తేడా రావాలన్నా? ఈక్వల్ రావాలి. ఒకవేళ తేడా కూడా రావచ్చా? వస్తే ఏది ఫైనల్? ఇదే ఫైనల్. ఆ విధంగా ఇది గుర్తుంచుకోండి. దినచర్య ఇక ప్రతి సంఘటనకు ఇందులో దినచర్యలో రాయాలి. అంతేగాని మొత్తం ఒకటేసారి రాసి పెట్టుకోవద్దు. మనం ఏం చేస్తాం, ఒక అలవాటు, ఏ ఫామ్ ఇచ్చినా మొత్తం నింపేస్తాం. డిక్లరేషన్స్ అన్నీ మొత్తం నింపేస్తాం. అది ప్రిసైడింగ్ ఆఫీసర్ డైరీ మొత్తం నింపేస్తాం. అన్ని ఫామ్లన్నీ టకా నింపి పడేస్తాం. ఇది కూడా అట్లా నింపకండి. ఎందుకనంటే ఎవరైనా విజిటర్ వచ్చి చూసినప్పుడు ఏందా సాయంత్రం 1కి కమెంట్స్, అది ఎండ్ ఆఫ్ ద పోల్ కూడా నింపుతావు, ఒకటి అయిపోయిందా అనేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త. ఇది ఏ టైంలో ఏది నింపాలో అదే నింపండి. జరిగినటువంటి ఇన్సిడెంట్స్ను రికార్డ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవడన్నా వచ్చి వయలేషన్ చేసిండు, ఆ వయలేషన్ కూడా ఇంట్లో రాయాలి. పిఓ డైరీ ఈజ్ ద టోటల్గా అక్కడ జరిగినటువంటి ప్రతి ఇన్సిడెంట్ని రికార్డ్ చేసేటువంటిది పిఓ డైరీ. మార్నింగ్ చూసినాము, ఇవి చూసినామా, ఇది చూసినామా? ఓకేనా? ఇంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? బ్రౌన్ ప్యాకెట్లు ఎన్ని ఉంటాయి? నెక్స్ట్ గ్రీన్ ఎన్ని? ఇగో ఈ ప్యాకెట్స్, ఈ 5 బ్రౌన్ ప్యాకెట్లు ఇగో ఇట్లా చిన్న కవర్లు ఉంటాయి. అవి తీసుకుపోయి పెద్ద కవర్లో పెట్టాలి. ఇది ఏంది చెప్పండి? ఈ పైది ఇదేంటిది? ఇదేంటిది? ఒక వార్డుకు 2 పోలింగ్ స్టేషన్లు ఉంటే దీనికి బై వస్తుంది. నెక్స్ట్ ఇదేంటి? ఇగో గ్రీను, ఎల్లో అండ్ బ్లూ అండ్ వైట్. ఇందులో ఇంపార్టెంట్ ఏది? తర్వాత ఇంపార్టెంట్ స్టాచ్యుటరీ ఏది? ఇంట్లో నాన్ స్టాచ్యుటరీ చట్టబద్ధమైంది ఏది? చట్టేతర ఏది? చట్టేతర ఇది మళ్ళీ వచ్చినాయి. ఎందుకు అని అంటే మీ గురించే. ఇట్లా పాకెట్ 1 ఇవన్నీ పోదాం, ఇక ముందుకు వెళ్ళిపోదాం.